విలేజ్ స్టైల్ తోటకూర ఫ్రై, తోటకూర కర్రీ ఎలా చేయాలనో ప్రాసెస్ ఏంటో మనము ఇప్పుడు చూసేద్దాము. ఇది బాగుంటుంది చేసిన విధంగా. వెల్కమ్ బ్యాక్ టు మసాలాస్ కిచెన్. ఈరోజు నేను విలేజ్ స్టైల్లో తోటకూర ఫ్రై, తోటకూర కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. తోటకూర ఫస్ట్ చిన్న కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి 2 స్పూన్ల ఆయిల్, పోపు దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఇంపార్టెంట్. ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల మంచి టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 స్పూన్ పసుపు వేసాను. ఇదంతా వేసుకున్న తర్వాత మనం తోటకూర వేసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని కలబెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అంతే, టేస్టీ తోటకూర ఫ్రై రెడీ. అలాగే విలేజ్ స్టైల్ తోటకూర కర్రీ రెడీ అయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్, నా వాయిస్ కొంచెం బాగాలేదు ఎందుకంటే కోల్డ్ అయింది. ప్లీజ్, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. నా ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మోర్ వీడియోకి మోటివేట్గా ఉంటుంది. మీ సపోర్ట్ నాకు కంపల్సరీ, మీ సపోర్ట్ ఇవ్వాలి. మీ సపోర్ట్ ఇస్తే ఇంకా నేను ముందుకు వెళ్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. అలాగే నేను మంచి ఎలాంటి రెసిపీస్ కావాలో మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే అలాంటి రెసిపీసే నేను పోస్ట్ చేస్తాను. మీరు కంపల్సరీ కామెంట్ చేయండి ఎలాంటి రెసిపీస్ కావాలని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.